బీజేపీ కలిసి పోటీ చేశాం. 3 పార్టీలు పోటీ చేసి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిపించారు మీరు. రికార్డు ఇది. ఎవరిని పెడితే అందరినీ గెలిపించారు. అదే సమయంలో ఆ రోజు కూడా చెప్పాను, కేంద్రం రాష్ట్రంలో రెండూ కలిసి ఒకే ప్రభుత్వం ఉండాలని. మీరు 21 మంది ఎంపీలు గెలిపించారు. కేంద్రంలో మన పరపతి పెరిగింది. దీంతో ఈరోజు కేంద్రం కూడా మన పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అమరావతి ఈరోజు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం డబ్బులు ఇచ్చి పనులన్నీ ప్రారంభించాం. పోలవరం దగ్గర 12,200 కోట్ల రూపాయలు ఇచ్చి గోదావరిలో కలిపేసిన పోలవరాన్ని మళ్ళీ గట్టెక్కించే పరిస్థితికి వచ్చాం. నిన్నే మీరు చూశారు, విశాఖపట్నంలో రైల్వే జోన్కు పర్మిషన్ ఇచ్చారు, ఫౌండేషన్ వేసాం. విశాఖ హక్కు తెలుగువారి హక్కు, ఆంధ్రుల హక్కు. పోరాటాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. అది సిక్ అయిపోతూ ఉంటే దగ్గర 12,000 కోట్ల రూపాయలతో దాన్ని మళ్ళీ రివైవ్ చేసే బాధ్యత కేంద్రం తీసుకున్నది. ఇక్కడే కొప్పర్తి కడపలో 2,200 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రియల్ పార్కు కోసం ముందుకొచ్చి, ఇంకో పక్కన ఇక్కడనే ఓర్వకల్లో కూడా 2,200 కోట్లు ఇచ్చారు. ఇంకో పక్క కృష్ణపట్నంలో 2,100 కోట్లు ఇచ్చారు. నక్కపల్లిలో ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మేము వాళ్ళని మెప్పించి కేంద్రాన్ని కూడా చెప్పి మనకు జరిగిన అన్యాయం అంతా కూడా చెప్పాం. దానివల్ల ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పని అవుతూ ఉంది. ఇంకా నా మీద బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సంక్షేమ ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. డెవలప్మెంట్ చేస్తే సంపద వస్తుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చని చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాం. మీరు చూస్తే పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. 64 లక్షల మందికి ఇస్తున్నాం. దగ్గర సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఈ పేదలకి పింఛన్ రూపంలో ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇదే కాదు, అన్నా క్యాంటీన్, అంతేకాకుండా దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. డిఎస్సి పిలిచాం. ఇంకా బలవంతంగా భూ చట్టం ఒకటి తీసుకొస్తే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేశాం. ఇప్పుడు మొత్తం చూస్తే సమస్యలన్నీ చాలా ఉన్నాయి. తప్పుడు రికార్డులు సృష్టించారు, భూ కబ్జాలు చేశారు, అవన్నీ క్లీనప్ చేస్తున్నాం. అదే సమయంలో నేను ఏదైతే చెప్పానో సూపర్ 6 చెప్పా, దానికి కూడా కట్టుబడి ఉన్నాం. ఒక పక్క చెప్పిన విషయాలు చేస్తూనే అందులో చెప్పిన విషయాలే కాకుండా అదనంగా ఏమేం చేయగలుగుతాం అవన్నీ చేయడానికి ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో నీళ్లుంటే రతనాలు పండిస్తారు, ఆదాయం పెరుగుతుంది. హార్టికల్చర్కు మెరుగైన ప్రాంతం రాయలసీమ. దూరదృష్టి ఉంటే ఇవన్నీ సాధ్యం. ఎన్టీ రామారావు గారు దూరదృష్టితో ఆలోచించి తెలుగు గంగ, కేసీ కెనాల్ని, గాలేరు నగిరి, హంద్రి, నీవా ప్రాజెక్టులు ప్రారంభించాడు. ఈరోజు నేను ఆలోచిస్తున్నా, ఉండే రిజర్వాయర్లు ఈ జిల్లాలో అన్నిట్లో నీళ్లున్నాయి, పూర్తిగా నీళ్లు ఉపయోగించుకోవాలి. హార్టికల్చర్ అభివృద్ధి అయితే వ్యవసాయానికంటే 3 రెట్లు 4 రెట్లు ఆదాయం పెరుగుతుంది. ఇంకో పక్కన గోదావరి నీళ్లు బనకచెర్లకు తేవాలని, తద్వారా రాయలసీమలో శాశ్వతంగా కరువు లేకుండా చేయాలని ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఇవన్నీ ఊహించుకుంటే అసాధ్యం అనిపిస్తుంది. సంకల్పం ఉంటే సాధ్యం. ఆ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం. ఒకప్పుడు అందరూ ఎగతాళి చేశారు, గోదావరి కృష్ణాన్ని లింక్ చేస్తానంటే పట్టిసీమ పెట్టి.
అది కట్టాం కాబట్టి 120 టీఎంసీ నీళ్లు అక్కడ